నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా లేదా పార్లమెంటుకు పోటీ చేస్తారా? అసెంబ్లీకి పోటీ చేస్తే ఏ స్థానాన్ని ఎంచుకుంటారు? ఒకవేళ లోక్సభకు వెళ్లాలనుకుంటే ఏ సీట్ ను ఎంపిక చేసుకుంటారు? ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు దీని గురించే పెద్ద చర్చ జరుగుతుంది. ఎక్కడ పోగొట్టుకుంటారో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా గత ఎన్నికల్లో భీమవరం నుంచి ఓటమి పాలైన పవన్ ఈసారి మళ్లీ అక్కడ నుంచి పోటీ చేసి సత్తా చాటుతారా లేదా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? పవన్ పోటీపై క్లారిటీ రాకపోవడంతో జన సైనికులకు అయోమయంలో పడ్డారు. భీమవరం సీటు కోసం పోటీ అయితే టీడీపీ జనసేన కూటమిలో భాగంగా భీమవరం సీటుకు పోటీ నెలకొంది. అక్కడ గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పులపర్తి రామాంజనేయులు మళ్లీ సీట్ కోసం పట్టుబడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాను సహకరిస్తానని, లేకపోతే తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. భీమవరం నుంచి గత ఎన్నికల్లో పవన్ పోటీ చేయడంతో ఈసారి కూడా ఆ సీట్ ను జనసేన ఆశిస్తుంది. దీంతో జనసేనకు ఆ సీట్ కేటాయిస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పులపర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న పులపర్తి ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన భీమవరం సీటు విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం పులపర్తి మాట్లాడుతూ పవన్ పోటీ చేయకపోతే తనకు అవకాశం కల్పించాల్సిందిగా ఆయనను కోరినట్లు తెలిపారు. టీడీపీ నుంచి సీటు కష్టమని భావించిన పులపర్తి రామాంజనేయులు గత కొంతకాలంగా జనసేనతో టచ్ లో ఉంటున్నారు. తాడేపల్లిలో జరిగిన జెండా సభలో కూడా వేదికపై జనసేనకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. దీంతో ఆయన జనసేనలో చేరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది. అయితే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని కోరుతున్న జన సైనికులు వేరే వారికైతే సహకరించేది లేదంటూ చెబుతున్నారు. పులపర్తికి టికెట్ ఇవ్వొద్దని పవన్ ను కోరుతున్నారు. పవన్ ను వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఇన్నాళ్లు నుంచి పార్టీ కోసం పనిచేశామని, వేరే వారు పోటీ చేస్తే సహకరించమని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. దీంతో ఈ సీటు విషయంలో టీడీపీ జనసేన కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి ఒకసారి, టీడీపీ నుంచి ఒకసారి. పులపర్తి రామాంజనేయులు భీమవరం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. అయినా ఆయనని కాదని పులపర్తికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కనకరాజు సూరిపై 22,000కు పైగా ఓట్లతో పులపర్తి గెలుపొందారు. ఇక 2014 ఎన్నికలకు ముందు పులపర్తి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పై 13,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున మరోసారి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు.